దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి వారి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీన ఒక స్త్రీ వల్ల దారుణ నిజం తెలుసుకుంటారు. ఈ యొక్క నిజం మీ కాళ్ల కింద భూమిని కంపించేలాగా చేస్తుంది. ఈ రోజున వీరికి ఏం జరగబోతుంది, ఆ యొక్క నిజం ఏమిటి, మీనరాశి జాతకుల యొక్క గోచర రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాలు పొందుకోబోతున్నారు, ఆ యొక్క నిజం తాలూకా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా అయితే వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల మంచి మనస్తత్వం గురించి అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. వీరిని చూసిన కన్న తల్లిదండ్రులు ఎంతో గర్వపడే స్థాయికి చేరుకుంటారు. వీరు ఏదైనా తప్పు చేసినా దానిని తెలుసుకుని పశ్చాత్తాపపడతారు. మొండిగా మూర్ఖంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఈ రాశి జాతకులు ఏదైనా ఒకటి అనుకుంటే వీరి నిర్ణయాన్ని మార్చడం భగవంతుని తరం కూడా కాదు. అంత స్ట్రాంగ్గా ఆ యొక్క నిర్ణయం మీద నిలబడిపోతారు. ముందే ఆలోచిస్తారు, పర్యవసానాలు ఆలోచిస్తారు. ఆ తర్వాత ఎవరు ఏది చెప్పినా ఆలకించరు. ఉన్నతవంతంగా ఆలోచించరండి, ఉన్నతంగా ఉంటారు. వీరి యొక్క ప్రతి నిర్ణయం కూడా ఎదుటి వారికి మార్గదర్శకంగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడాను మాట మీద చాలా పదును ఉంటుంది. ఎదుటి వారితో కఠినంగా మాట్లాడతారు, మొహమాటంగా మాట్లాడతారు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఇదే వీరికి కొంతమంది శత్రువులను, కొంతమంది ప్రేమను కూడా దూరం చేస్తుంది. అయినా కూడా ఈ రాశి జాతకులు వారి యొక్క తంతు మార్చుకునే తత్వం ఉండదు. బంధాలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వరా అంటే ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేశారు అంటే ఎప్పటికీ మర్చిపోరు. వారే మర్చిపోయినా వీరు వారికి మేలు చేసే వరకు నిద్రపోరు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వీరితో బంధుత్వంలో ఉన్నవారిని విడిచిపెట్టరు. అది స్నేహమైనా, బంధమైనా, ఇంకా ఏ ఇతర సంబంధం అయినా కూడాను పాత స్నేహాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎక్కువ కాలం ఇలా ఉండకపోవచ్చు. కార్యరంగంలో మరింత దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించకే కార్య సాధన చేస్తారు. అలాగే ఈ రాశి వారు వీరికి ఎదురవుతున్న కష్టాలు, అవమానాలు, అపజయాలు చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ విజయాలు సాధించే తత్వం ఉంటుంది. అతి యవ్వన ప్రాయం నుంచి వీరు అనుకున్న పనులను సాధించడంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా, చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటారు. బాగా కలిసొస్తుంది కూడా. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసు నుండి అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనము అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఈ స్వభావాన్ని 100% కలిగి ఉంటారు. వీరి యొక్క మాట, చురుకు స్వభావం కారణంగా నూతన వ్యక్తులను ఇట్టే ఆకర్షిస్తారు. నూతన పద్ధతులపై కూడా ఈ రాశి జాతకులు మనస్సును త్వరగానే లగ్నం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసుకోవాలి. ఈ రోజున వీరి యొక్క జీవితంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బుధగ్రహ సంచారం, బుధగ్రహం గురుగ్రహం కలయిక ఈ రోజున విపరీతంగా మార్పు రాబోతుంది. గత మార్పుల కంటే ఈ మార్పు అస్సలు మీరు ఊహించనిది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ రోజున ఈ యొక్క మార్పు తేట తెల్లమవుతుంది. ఒక స్త్రీ రీత్యా కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ వల్ల ఒక దారుణమైన నిజాన్ని తెలుసుకుంటారు. మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టిన ఒక నిజం, భయంకర నిజం ఈ రోజు బట్టబయలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాన్ని తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వారు మీ బంధువులకు సంబంధించింది చెప్పొచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది చెప్పొచ్చు, మీ యొక్క ఆప్తమిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక నిజాన్ని చాలా కాలంగా వారు మీ దగ్గర దాచి ఉంచారు.
అటువంటి నిజం మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ, అది మీ తోడ పుట్టిన వారు కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా వారి వల్ల తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. దినఫలాల ప్రకారం చూస్తే గనక వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వ్యాపార జీవితం గురించి మీరు ఈ రోజు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో మేలు చేసేదిగా ఉండబోతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క స్టడీ గురించి, కెరియర్ గురించి ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే అంశాన్ని గుర్తించండి. వ్యాపారస్తులకు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది. ఈ గొడవ కాస్త మిమ్మల్ని మానసికంగా అబాసుపాలు చేస్తుంది. మానసికంగా కృంగుదలకు లోనవ్వచ్చు. ఇటువంటి వింత పరిస్థితులు ఈ రోజున దినఫలాల ప్రకారం చూడబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే ఒక సదవకాశం కూడా మీ దరికి రాబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఎవరైనా చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలంటూ ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉంటే ఖచ్చితంగా ఈ రోజున ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ముందుకొస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఒక ఫలితం అయితే దక్కబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఈరోజు దినఫలాల్లో కానవస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. మీకు ఉన్న విభేదాల నుంచి మీరు బయటపడే మార్గం గోచరిస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ సమస్య నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా గోచరిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుంచి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆ అవకాశం కూడా దక్కబోతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల జీవితంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి మీరు ఒక అప్డేటెడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి జాతకులకు ఈ రోజున దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తుంది. మంచి చెడుల కలయికగా ఫలితాలున్నాయి. ఒక స్త్రీ అంటే కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆ స్త్రీ కారణంగా ఒక నిజాన్ని అయితే తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది అయినా, బంధువులకు సంబంధించింది అయినా కావచ్చు. ముందుగా నిజాన్ని ఆలకించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నిజం కాదా అంటూ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి. గుడ్డిగా ఏదో చెప్పారు అని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకుండా ఉండాల్సిన అవసరమూ లేదు. ఏదైనా సరే తెలియని ఒక నిజమైతే తప్పక బయటపడుతుంది. ఈ యొక్క రాశి జాతకులు ఎవరైనా సరే చాలా కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటుంటే ఈ రోజు ఆ యొక్క విభేదాలు పరిష్కరించుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటూ మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, విడిపోయిన వ్యక్తులు కావచ్చు, డైవర్స్ వరకు వెళ్లిన భార్యాభర్తలు కావచ్చు, మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకుని ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి భగవంతుడే మీకు అనుగ్రహాన్ని కలగచేయబోతున్నాడు. మీకు ఒక మేలిమి ఉత్తమ అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఈ రోజు అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా గోచార స్థితి కనిపిస్తుంది. ఈ రాశివారు వ్యాపార సంబంధిత పెట్టుబడులకు సంబంధించి, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించి, స్థిరాస్తి ఒప్పందాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. నిత్యము కూడా శివ భగవానుని ఆరాధించడం, శని భగవానుని ఆరాధన చేయడం, శని స్తోత్రం పారాయణం చేయడం
శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక పేద బ్రాహ్మణుడికి లేదా ఒక పేదవానికి కడుపు నిండా అన్నం పెట్టండి, లేదా గోమాతను దానం చేయండి. ఆవుని దానం చేయడం ద్వారా కూడా అత్యుత్తమ ఫలప్రద ఫలాలు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు మాత్రం పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అపార పుణ్య ఫలం లభిస్తుంది. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకర ఫలాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే గణపతిని ఆరాధించి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒక నిమ్మకాయ జోబులో పెట్టుకుని వెళ్ళండి. చెడు అంతా తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.